ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు. 2019 నుంచి ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు రవి. 6 ఏళ్లలో వేలాది పైరసీ సినిమాలను అప్లోడ్ చేశాడు. థియేటర్లలో విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాడు నిందితుడు. టాలీవుడ్కి వేలాది కోట్లు సినీ నిర్మాతలకు నష్టం కలిగింది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు. 2019 నుంచి ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు రవి. 6 ఏళ్లలో వేలాది పైరసీ సినిమాలను అప్లోడ్ చేశాడు. థియేటర్స్లో విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలోనే ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు రవి. టాలీవుడ్కి వేలాది కోట్ల రూపాయల్లో నష్టం కలిగింది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. బోయే కొంతకాలంగా కనిపించకుండా పోయి పరారీలో ఉన్నటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఈరోజు ఉదయం కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్ పోలీసులు ఉదయం నుంచి విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు తరలించారు. 2019 నుంచి ప్రతి సినిమాను తను విడుదలైన కేవలం గంటలోపే వాటన్నింటినీ పైరసీ చేసి ఐబొమ్మ అదేవిధంగా బెప్పం అనేటటువంటి సైట్లలో అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లడంతో తెలుగు సినిమా నిర్మాతలంతా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఇమ్మడి రవితో పాటు ఐబొమ్మ నిర్వాహకులు ఎవరున్నారని చెప్పి గాలించారు. ఇప్పటికే 5 మందిని అరెస్ట్ చేశారు. కానీ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిగా గుర్తించారు. తన కోసం గాలిస్తే కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచి ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే తను ఫ్రాన్స్ నుంచి నిన్ననే హైదరాబాద్ చేరుకున్నాడు. కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్స్లో ఉన్నాడని తెలిసినటువంటి పోలీసులు ఈరోజు ఉదయం ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సీసీఎస్ పోలీసులు విచారించారు. తను ఏ విధంగా పైరసీ చేస్తాడు, తనకు సహకరిస్తున్నటువంటి ఏజెంట్లు ఎవరు, థియేటర్లకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైనా ఇమ్మడి రవికి సహకరిస్తున్నారా అనే దానిపైన కూపిలాగారు. ఎంటైర్ తను నెట్వర్క్ ఏ విధంగా ఉంటుంది, సినిమా విడుదలైనటువంటి కొన్ని గంటల్లోనే ఏ విధంగా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు, ఎక్కడ వీటన్నిటిని పైరసీ చేస్తున్నారు అనే దానికి సంబంధించి వివరాలు సేకరించారు. అయితే తన సర్వర్స్ అన్ని పూర్తిగా లాగిన్ ఉండడం, ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి 5 నిందితులకు కూడా ఆ సర్వర్ డీటెయిల్స్ తెలియకపోవడంతో ఇమ్మడి రవిని ప్రశ్నించారు. వాటికి సర్వర్కు సంబంధించి లాగిన్ అయ్యి అందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా చెక్ చేశారు. ముందుగా ఐబొమ్మ అని ఇప్పుడు వచ్చింది. అంతకుముందు బెప్పం టీవీగా ఉండేది. అందులో సినిమాలన్నింటినీ పైరసీ చేసి అప్లోడ్ చేసేవాళ్ళు. కానీ ఆ తర్వాత ఐబొమ్మ అనేటటువంటి సైట్ను స్టార్ట్ చేసి దాంట్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఈ రెండు నిర్వాహకుడు కూడా ఇమ్మడి రవిగానే గుర్తించారు. సో ఇమ్మడి రవి ప్రధాన సూత్రధారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, తనకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇమ్మడి రవి పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎంటైర్ తన నెట్వర్క్ ఏ విధంగా విస్తరిస్తున్నాడు, తన నెట్వర్క్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనే దానిపైన కూపీలాగుతున్నారు. ముందుగా అరెస్ట్ ఎప్పుడైతే
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నమోదు చేసినటువంటి కేసు ద్వారా ఎప్పుడైతే విచారణ జరిపారో సిసిఎస్ పోలీసులు అప్పుడు 5గురిని అరెస్ట్ చేశారు. ఆ 5గురు ఇచ్చినటువంటి సమాచారంతోనే ఇమ్మడి రవి ఎక్కడ ఉంటాడు, ఇమ్మడి రవికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సిసిఎస్ పోలీసులు సేకరించారు. ప్రస్తుతం ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి రిమాండ్ విధించిన తర్వాత తనను కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం కూడా ఉంటుంది. 2019 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలాది సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసి ఆ సైట్లో ఉంచారు. కాబట్టి అప్పటి నుంచి ఏ విధంగా వీళ్ళు పైరసీ చేస్తున్నారు, వాళ్ళ నెట్వర్క్ ఎంత స్థాయిలో విస్తరించింది, ప్రస్తుతానికి ఇప్పుడు ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా సినిమాలు పైరసీ అయ్యి వెబ్సైట్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో వీళ్ళే కాకుండా ఆ నెట్వర్క్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా కూపి లాగాల్సి ఉంటుంది. కాబట్టి ఇమ్మడి రవిని రిమాండ్కు తరలించిన తర్వాత మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు విదేశాల్లో తలదాచుకున్నటువంటి ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచే ఈ వెబ్సైట్లను ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. నెలకు ఒక్కొక్క దేశం చొప్పున తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి నిన్ననే హైదరాబాద్ చేరుకున్నాడు. కూకట్పల్లిలో ఉన్నటువంటి రవిని ఈరోజు ఉదయమే అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికైతే నాంపల్లి కోర్టుకు సిసిఎస్ పోలీసులు తరలించారు. ఈరోజు జరిపినటువంటి విచారణలో తన నెట్వర్క్ సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించారు. కాబట్టి త్వరలో ఈ ఐబొమ్మ బెప్పం టీవీకి సంబంధించినటువంటి మరికొందరు నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.